బెండకాయ పచ్చడిని ఈజీగా, ఫాస్ట్‌గా, మంచి టేస్ట్‌తో ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగ బ్యాళ్ళు, మినపగుళ్ళు కొంచెము, ధనియాలు కొద్దిగా అన్నీ హాఫ్ టీ స్పూన్ సరిపోతాయండి టీ స్పూన్లు. తర్వాత జీలకర్ర కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసి, కొంచెం కరివేపాకు వేసి, ఒక 6 పచ్చిమిర్చి కట్ చేసేసుకోవాలి. ఒక 10 బెండకాయలు కట్ చేసేసుకొని, కొంచెం పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 3 నిమిషాలు సిమ్‌లో మగ్గించుకోవాలండి. ఇంక తర్వాత మూత తీసి ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోవాలి. వేసి మళ్ళీ కలిపి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోద్దండి. మనకు బెండకాయ కొంచెం మెత్తగా మగ్గితే సరిపోతది. ఇంక తర్వాత దీనికోసం కొంచెము 4 వెల్లుల్లిపాయలు వేసేసి, కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి. మనం టమాటా వేయం దీంట్లో ఇంకా. ఇది నానబెట్టుకున్న తర్వాత ఇంక దీన్నంతా మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఒక్కసారి 2 సార్లు పల్సులిచ్చేసి తీసేసుకోవాలి. తర్వాత మేము నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసేసి, ఒక 2, 3 సార్లు పల్సులిచ్చేసుకుంటే రోట్లో నూరుకున్నట్టే వచ్చిద్దండి. చాలా టేస్టీగా, ఫాస్ట్‌గా అయిపోతది. చాలా బావుంటది. అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి తింటే అందరూ తప్పకుండా ట్రై చేయండి.